ప్రియమైన దేవుని వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామునకు వందనాలు. ఈరోజు మనం రెండు గొప్ప సత్యాలను మన హృదయంలో నిలుపుకుందాం. లూకాసు వార్త 19:38లో ఇలా వ్రాయబడి ఉంది: ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. యేసు ప్రభువు యెరూషలేములో ప్రవేశించినప్పుడు జనసమూహం మహాశబ్దముతో స్తుతించారు. ఎందుకు? వారు అద్భుతములను చూశారు, వారు దేవుని కార్యములను చూశారు, వారు రాజును గుర్తించారు. అయితే యోహాను సువార్త 3:31లో మరో గొప్ప సత్యం చెప్పబడింది: పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు. అవును, యేసుక్రీస్తు భూమి నుండి వచ్చినవాడు కాదు, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. ఆయన మాటలు భూ సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి. మనము ఎవరు? మనము మట్టిలో నుండి వచ్చిన వారము. ఆది కాండములో దేవుడు మనిషిని భూమి మన్నుతో నిర్మించెను. కాబట్టి ఈ శరీరం మట్టికి చెందింది, ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. కాని మనలో దేవుడు ఊదిన శ్వాస, ఆత్మ, అది పరలోకానికి చెందినది. భూ సంబంధి అయిన మనిషి భూ సంబంధమైన సంగతులను మాత్రమే ఆలోచిస్తాడు: ధనం, పేరు, గౌరవం, స్థానం. కాని పైనుండి పుట్టినవాడు, ఆత్మతో నడిచేవాడు పరలోక సంగతులను గ్రహిస్తాడు. ప్రశ్న ఏమిటంటే, మన జీవితం మట్టి వాటికే పరిమితమైందా, లేదా పరలోక రాజ్యాన్ని అన్వేషిస్తున్నామా? యేసు పైనుండి వచ్చి మనకు మార్గం చూపించాడు. ఆయన చెప్పిన మాటలు జీవము, ఆయన ఇచ్చిన సమాధానం పరలోక సమాధానం. జన సమూహం స్తుతింపబడునుగాక రాజు అని అరిచింది. ఈ రోజు మన హృదయం కూడా అదే మాట పలుకుతుందా? మనము మట్టిలో నుండి వచ్చిన వారమే, కాని క్రీస్తునందు పునర్జన్మ పొందినప్పుడు పరలోక పౌరులమవుతాము. అందుకే ఈ రోజు నిర్ణయం తీసుకుందాం: భూమి విషయాలకే కాకుండా పైనున్న విషయాలను ఆశ్రయిద్దాం. మన కళ్ళు పరలోకంపై నిలిపి, మన హృదయం క్రీస్తుపై నిలిపి, మన జీవితం దేవుని మహిమకై అర్పిద్దాం. చివరగా మనమందరం కలిసి ప్రకటిద్దాం: ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఆమేన్.